ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ అందరూ? నేనేం చేస్తున్నానో చూడండి, రెండు చూపిస్తాను. ఈరోజు మాది రాముల స్వామి ఉపయం ఫ్రెండ్స్. వారానికి ఒకరు పెడతారు మా ఊర్లో. కొత్తగా గుడి కట్టినారు కదా, వంతులు పెట్టుకున్నారు. అందుకని గుగ్గుళ్ళు అయితే ఉడకేస్తున్నాను. మా ఆయన ఎందుకు నల్ల గుగ్గులు తెచ్చినాడు, తెల్లదేమంటే ఇవి బాగా టేస్ట్ ఉంటాయి, నీళ్ళు తెచ్చినాడు. గుగ్గుళ్ళు, పానకము, వడపప్పు, పూలదండలు అవన్నీ ఫ్రెండ్స్. ఈరోజు పొద్దునుంచి ఫుల్ బిజీ. గుడంతా కడిగే లోపల అయితే నడుములు అయితే లాగేస్తున్నాయి. 3 గంటలు అయింది ఫ్రెండ్స్. 11:30 పోతే గుడి కడిగేతలకి. ఇప్పుడైతే ఇంకా స్నానం చేసిపోయి గుడి కడిగేసినాము. మళ్ళీ స్నానం చేసిపోయి దీపాలు పెట్టి పూలదండ వేసి వచ్చి రాత్రికి భజన చేస్తాడు. భజన అయిపోయిన తర్వాత ఊరికే కాకుండా పానకము, గుగ్గుళ్ళు అయితే పెడతాం ఫ్రెండ్స్. ఇది మా ఊర్లో ఆచారం. మీ ఊర్లో ఎలా చేస్తారు ఫ్రెండ్స్? మీ ఊర్లో ఎలా పెడతారు? అక్క ఏం చేస్తుంది అనుకుంటున్నారా? ఇది చేస్తున్నా. ఉప్పు ఇలా ఫ్రెండ్స్, ఇంకాను ఉప్పు అయితే వేయాలి. ఇంకా కొంచెం ఉడికిన తర్వాత ఉప్పు వేయాలి. లే చిట్టెల్లి ఇట్రా ఇట్రా. మా చిట్టెల్లి బాగా హెల్ప్ చేస్తుంది ఫ్రెండ్స్ నాకు. నేను పొయ్యమంటే చేస్తా ఉంటే ఆమె పొయ్యి కట్టెలు ఎగదోయను, పొయ్యమంటేను ఏదో ఒకటి చేస్తుంది. హాయ్ చెప్పా. బాగున్నారా? ఏం చేస్తున్నారు? నేనైతే అప్పలు తింటున్నాను చెప్పు. అప్పలు తింటున్నా. హాయ్ బాయ్ అన్న. చూసినారా మా చిట్టి తల్లిని ఎలా ఉందో? అల్లరి పిల్ల ఫ్రెండ్స్. ఈ పిల్లని పెట్టుకొని పని చేయాలంటే అస్సలు కాదు. ఒక చోట ఉండదు, ఒక చోట నిలబడదు, ఒక చోట కూర్చోదు. అంత అల్లరి చేస్తుంది. కానీ అన్నది నేను ఇక్కడైతే అంత సత్తా ఇస్తుంది. రామంటే తింది ఫ్రెండ్స్. ఇది మా చిన్న వీడియో. ఓకేనా ఫ్రెండ్స్? వెళ్ళాలి గుళ్ళకి, వెళ్ళి దీపాలు పెట్టాలంట. స్నానం చేస్తా పోయి. నాకు ఇప్పటికైంది ఫ్రెండ్స్. నేను మళ్ళీ గడ్డికి వినాను. గడ్డికి పోయి గేదెలు గడ్డి పెరకొచ్చి వాటికి అన్నీ చూసుకొని మళ్ళీ ఇంటికి వచ్చి ఇంట్లో పండిస్తారు. ఈ టైం అయితే అయింది. ఓకేనా? చూసినారు కదా మా ఛానల్. నచ్చితే ఒక లైక్ చేయండి. బాయ్.